మానవ జీవితంలో నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ ఆలోచన అన్నారు. బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ అవగాహన కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఐసిడిఎస్ మాతా శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి సంగీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన గర్భవతులకు బాలింతలకు తప్పనిసరిగా పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం బిజినపల్లి మండల పరిధిలో పదవి విరమణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. పదవి విరమణ పొందిన వారికి దోపత్రాలను అందజేశారు. ఇలాంటి ఆకుకూరలు మీరేం కొనాల్సిన పని లేదు. ఇవే కాకుండా మీకు పల్లెటూళ్ళల్లో మీ పొలాలలో కూడా డిఫరెంట్ రకాల కూరగాయలు, పిండి కూర అని ఇంకేదో మనకి ఉంటాయి. మీ పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. అలాంటివి తెచ్చుకొని కూడా మీరు మీ భోజనంలో భాగంగా వాటిని చేసుకోవాలి. అంతేకాకుండా బెల్లం, ప్రోటీన్స్, పోషక విలువలు కలిగిన సమతుల ఆహారం అనేది మీ రోజువారీ భోజనంలో మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కాబట్టి అది వినియోగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి అంగన్వాడీ సేవల్లో మనం ముఖ్య ఉద్దేశం ఏంటి? తల్లి బిడ్డ ఆరోగ్యం. దాని కొరకు ఆరోగ్య లక్ష్మి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్. అది మనము ఉచితంగా ఇస్తున్న దేనిపైన కూడా మనకి పెద్దదాన్ని కేర్లెస్ చేసుకుంటాం. అలాంటివి కాకుండా మీ ఆరోగ్యం కొరకు ఇస్తున్న మీకు అందిస్తున్న ఫుడ్ అనేది గర్భిణీ బాలికలు వినియోగించుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ భోజనం అనేది సంపూర్ణ భోజనం మీరు చేయాలి. ఆ విధంగా చేస్తే మీ బిడ్డ ఆరోగ్యం అనేది మీరు మెరుగుపరిచిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీ గర్భిణీగా ఉన్నప్పుడు బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉంటేనే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, మైండ్ డెవలప్మెంట్ అనేది సాగుగా తయారవుతారు. పిల్లలు ఫ్యూచర్లో కూడా వాళ్ళు మంచి విషయాలలో చురుకుగా పాల్గొనగలుగుతారు. కాబట్టి ఇంతవరకు అందరూ చెప్పిన విషయాలన్నీ అందరూ ఫాలో అవ్వండి. దాని ప్రకారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ దీన్ని ముగిస్తున్నాను. నేను సేవ చేయించుకొని పాపం వాళ్ళకు ₹1,00,000 ₹50,000 ఇంటికి పంపిస్తున్నారు. అదైతే బాగానే ఉంది. వాళ్ళకు ఇంకొక జీవో వచ్చి న్యాయం చేస్తామని చెప్తున్నారు అధికారులు. అది త్వరలోనే ఇదేమన్నా కావాలని కోరుకుంటూ మాతో పాటు ఏం పనిచేసిందో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాటగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళని సన్మానించుకోవాలి. ఈ ఫంక్షన్ మొదటిసారిగా మన అంగన్వాడీ మన ఐసిడిఎస్లో టీచర్ల ఫస్ట్ సారి రిటైర్మెంట్ సన్మానం జరుగుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా ఒకరోజు ఈ స్థితికి వస్తాము. అందుకని ఫంక్షన్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది, బాధగా కూడా ఉంది. దీంట్లో పాల్గొ సమయాల వరకు వారు పనిని అంటే వారి కర్తవ్యం నిర్వర్తించి ఈ దినాల రిటైర్డ్ అవుతున్నా మరి టీచర్స్ మనతో పాటు చేసిన టీచర్స్ ఆయమ్మలు కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఇంతవరకు వారు చేసినటువంటి సేవలను బట్టి మరి మన గవర్నమెంట్ వారు ఇస్తున్నది తక్కువైనా ఎక్కువైనా మరి ఇంతకాలం వారు అంటే రిటైర్డ్ వయసు వరకు వారు ముగించుకొని వారి పనిని ముగించి వారి